ఐసీఎంఆర్ అండి. ఐసీఎంఆర్‌లో వివిధ రకాల ఉద్యోగాలకనే నోటిఫికేషన్ అయితే రావడం తేలింది. అప్లికేషన్ అయితే ఆన్‌లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇవైతే పర్మనెంట్ ఉద్యోగాలైతే ఉంటాయి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మంచి అవకాశం. అందుకే ఇది ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకైతే 50 లైక్స్ మాత్రమే ఎక్స్‌పెక్ట్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ అయితే మనం చూద్దాం. అండ్ వేకెన్సీ అనేది ఐసీఎంఆర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుంచి అయితే రావడం తేలింది. అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం తేలింది. జనవరి 16 నుంచి అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మార్చి 4 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు ఓన్లీ వేకెన్సీ అయితే ఇక్కడ మనం చూద్దాం. పర్సనల్ అసిస్టెంట్ వేకెన్సీ అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పే లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 35,400 బేసిక్ అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఒక వేకెన్సీ అయితే ఉంది. జనరల్లో అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 3 ఇయర్ కంపల్సరీ మీరు చేసిన బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎన్ని డిసిప్లిన్లో ఉన్నా పర్లేదు. అదేవిధంగా ఇక్కడ అయితే మీకు షార్ట్ హ్యాండ్ అయితే కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది. హిందీ లేదా ఇంగ్లీష్లో అనేది ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ అయితే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ క్వాలిఫై మార్క్స్ అనేది ఇక్కడ చూసుకుంటే రైటింగ్ టెస్ట్లో అనేది 50% మార్క్స్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే రావాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 40% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ స్టోనోగ్రాఫర్ వాళ్ళకైతే లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగే 25,500 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది 2 అయితే ఉన్నాయి. జనరల్లో 1, ఓబీసీ వాళ్ళకి 1 అయితే కేటాయించారు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. ఆర్ ఈక్వలెంట్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. నేను చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఇక్కడ ఇంగ్లీష్ లేదా హిందీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది స్పీడ్తో మీరు చేయగలగాలి. సో ట్రాన్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే 50 మినిట్స్, అదేవిధంగా హిందీలో అయితే 65 మినిట్స్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా పే లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 2 అయితే ఉన్నాయి. జనరల్లో 1, ఓబీసీ వాళ్ళకి 1 అయితే కేటాయించారు. క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ టైపింగ్ స్పీడ్ అయితే చూస్తారు. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, అదేవిధంగా హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ అనేది చేయగలగాలి. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ ఎల్డీసీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 బేసిక్ అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 3 అయితే ఉన్నాయి. జనరల్లో 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1 అయితే కేటాయించడం అయితే జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ అనేది చేయగలగాలి మీరు. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. ఏజ్ రిలాక్షన్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఏజ్ రిలాక్షన్ అయితే వర్తించదు. ఎందుకంటే ఇక్కడ వేకెన్సీ అయితే లేవు కాబట్టి మీరు జనరల్లో అప్లై చేస్తారు. జనరల్కు ఏ విధంగా ఏజ్ లిమిట్ ఉండాలో అదేవిధంగా మీ దగ్గర ఉంటేనే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ అయితే మీకు రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. రైటింగ్ ఎగ్జామ్ తర్వాత అయితే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫై నేచర్లో మాత్రమే స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. స్కిల్ టెస్ట్ అనేది మీ పోస్టుకు సంబంధించిన స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ అప్లికేషన్ చేసేటప్పుడు అయితే ఒక పోస్టుకు మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మల్టిపుల్ పోస్టుకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవద్దు. అయితే ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.